భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆ రెండిటితో కలిసిన కూటమి కాకుండా ఒక థర్డ్ ఫ్రంట్ అన్నది ఇవాల్వ్ అవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమని మీరు అనుకుంటున్నారా? దాని మీద పెద్ద నేను దృష్టి పెట్టలే కానీ నాకు పెద్ద అవగాహన కూడా లేదు. కానీ జనరల్గా మోడీని ఎన్నుకున్నప్పుడు ఈ కొలీషన్ గవర్నమెంట్స్ ఈ సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన గ్రహించారు కాబట్టి అసలు స్టేబుల్ గవర్నమెంట్ అందించాలని చెప్పి స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, అంటే విఫలప్రయోగం అయిపోయింది. కాబట్టి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు కనుక ఆస్కారం కలిగిస్తే తప్పకుండా సంకీర్ణ రాజకీయాలే ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సార్, ప్రతి నియోజకవర్గంలో మీరందరూ పోటీ చేస్తూ మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు నేను ముఖ్యంగా గమనించింది ఎక్కువగా మీరు అభివృద్ధికి సంబంధించి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించిన ప్రచారం ఎక్కువగా ఫోకస్గా దాని మీదే ఉంటుంది, అభ్యర్థి మీద కంటే. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? జనరల్గా ఎన్నికల్లో అభ్యర్థి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం జరుపుతూ ఉంటారు. అభ్యర్థులు కీలకం కాదు, పార్టీలు కీలకం, పాలసీలు కీలకం. పాలసీలన్నీ కూడా వ్యక్తిగతమైన పాలసీలు ఉండవు. పాలసీలు ప్రజలకు సంబంధించి ఉంటాయి, పార్టీకి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి, అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలు చెప్పుకొని మేము ఓటాడుతుంది తప్ప ఆయన అది చేసిండు ఇది ఇచ్చేసిండు. ఇది పొలిటికల్ లీడర్ యొక్క కర్తవ్యం కూడా ఏంటంటే నేను ఇది చేసిన, నేను ఇది చేయబోతున్నా, అదే ఉండాలి. సోషల్ సైంటిస్ట్గా ఒక సోషల్ అవుట్లుక్ ఉన్న పార్టీ ఉండాల్సిన లక్షణం. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ పక్క పోయి పర్సన్ తిట్టుకున్నాడు, ఆరోపణలు చేసుకున్నాడు, అది దురదృష్టకరం, సమాజం మంచిది కాదు. సరే, ముఖ్యమంత్రి కాకముందు, ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు కేసీఆర్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే ఆయన జనరల్ క్యారెక్టర్ మీకు తెలుసు కాబట్టి చాలా క్లోజ్డ్గా మీరు ఆయనతో మూవ్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. ఆనాడేమో ఉద్యమ నాయకుడు, ఇవాళ ప్రభుత్వ అధినేత. ఆనాడు దేనైనా ప్రశ్నించే తత్వం ఉంటుంది, ఇవాళ దేనైనా చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ దానికి సంబంధమైన పరిమితులు ఉంటాయి. న్యాచురల్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే పరిపాలనలో టైం దొరకక మునుపటి లెక్క క్యాజువల్గా మాట్లాడుకునే పద్ధతి కానీ, మునుపటిలాగా టైం ఇచ్చే పద్ధతి కానీ, మాట్లాడే పద్ధతి కానీ ఉండకపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఒక 2 మాటల్లో చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు సార్? 17 ఏళ్ల పరిచయం, బట్ స్టిల్ ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి. నిజంగా అంటే ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో, ఆ సమస్యకు పరిష్కారం చూపడంలో ఆయన బాగా చతురత ఉంటుంది. నేను అనేకసార్లు చెప్పేది స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మంచి స్ట్రాటజిస్ట్ అంటే గట్టు కట్టెల మోషన్ అంటారు. అంటే అనవసరమైన శ్రమ కంటే కూడా అవసరమైన శ్రమ, వ్యూహంతో కూడిన శ్రమ కావాలని కోరుతాడు. అది కలిగింది కాబట్టి సక్సెస్ అయ్యిండు. ఉద్యమంలో మీకు తెలుసు, అసలు ఇప్పుడు పాతాళంలో ఉన్న ఉద్యమాన్ని కష్టపడి పైకి తీసుకొచ్చి అందరినీ ఒప్పించి విజయం సాధించడం. ఇలా ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించుకునే నైపుణ్యం ఉందా అనే స్థాయి నుంచి ఇవాళ 4 ఏళ్ల కాలంలోనే దేశంలోని అనేక పథకాలకి ఆదర్శవంతంగా నిలపడంలో ఇక దిట్టగా ఇలా పేరు వచ్చింది. అంటే ఉద్యమాలు నడిపిన పార్టీలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు పరిపాలనలో. కానీ అటు ఉద్యమం సక్సెస్ అయింది, ఇటు పరిపాలన కూడా సక్సెస్ అయింది. ఇట్లాంటివి చాలా అరుదుగా ఉంటాయి. అది ఆయనకే చెల్లింది. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఏకమై ఒక్క పార్టీ మీద దాడి చేస్తున్నాయి. సో ఈ దాడి గురించి మీకు భయం ఉందా, లేకపోతే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? మీరు అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్ సార్, యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? ఈ దాడులు మాకేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఇంతకంటే పెద్ద దాడులు జరిగినాయి. వాటి మీద పెద్ద పట్టించుకోలేదు. ఒక లైన్లో పోతున్నప్పుడు, ఒక ఆశయం కోసం మేము ప్రయాణమైనప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని ముందే ఊహించినాం. ఇవాళ ఇక్కడ కూడా గుడ్డి ద్వేషంతో, అక్కస్తో ఇక అధికారంలోకి రామనేటువంటి ఒక నిస్పృహతో చేస్తున్న దాడిగా మేము భావిస్తాము. ప్రజలు దాడి చేస్తే పట్టించుకోవాలి తప్ప ఇలాంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘాలు దాడి చేసిన మాత్రాన అది కాదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో దాడికి రేపు. కానీ అందరూ కలిసి ఒకే మాటని పదే అభివృద్ధి జరగలేదు అంటే ప్రజలు ఏమనుకుంటారని మీరు అనుకుంటున్నారు? ప్రజల కళ్ళ ముందు ఉంది కాదండి, అదంతా సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు, గుడ్డి దేశంతో పత్రికల్లో రాస్తూ ఉంటారు. కానీ ప్రజల ఉదయాల్లో పంజరాలు అంటే ఇన్ని రోడ్లు ఎక్కడిది, ఇంత కరెంట్ ఎక్కడిది, ఇన్ని స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎక్కడిది,
అసలు ప్రజలు ప్రభుత్వపరమైన ఫలితాన్ని అందుకోలేని కుటుంబం లేదండి. ప్రతి కుటుంబం ఫలితం అందుకుంది, ఏదో రకమైన ఫలితం అందుకుంది. అట్లా చివరికి బంజారాహిల్స్లో ఉన్న వాళ్ళు కూడా పథకం అందుకున్నారు. తాగే నీళ్ళు చక్కగా తాగి, రోడ్లు మంచిగా ఇస్తాను, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, పెట్టుబడి పెట్టుకోవడానికి ఒక విశ్వాసం కల్పించడం. అంటే బంగ్లాలో ఉన్న వాళ్ళు కూడా సాయం చేసినాం. ఈటెల గారు, ఆఖరిగా ఒక విషయం చెప్పండి. మీ నియోజకవర్గం నుండి మీరు ఈసారి ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నారు? అలాగే రాష్ట్రంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం 100 సీట్లు గెలిస్తే అని. 100 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది ఒకటి. రెండోది మాది బ్రహ్మాండమైన మెజార్టీ. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి 80,000 మెజార్టీ వచ్చిన కాన్స్టిట్యున్సీ ఇది. కాబట్టి మొదటి నుంచి మంచి మెజార్టీతో వచ్చే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈసారి కూడా మంచి మెజార్టీ ఉంటుందని ఆశిస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.